మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సీజ్ చేసిన అమౌంట్ కూడా 800 కిలోలు. పుల్వామాకి 10 జరిగే విధ్వంసం అది. దట్స్ ద రీజన్ ఇవాళ బార్డర్ దగ్గర మన డిఫెన్స్ ఫోర్సులు ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాయో, బార్డర్ లోపల ఉండే మన ఇంటెలిజెన్స్ ఫోర్సులు ఉంటాయి కదా, అది 0.5 ఫ్రంట్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు దాకా పెడుతున్న సరిపోవట్లేదని ఇవాళ మనకు అర్థమైంది కదా. రెంటెడ్ అపార్ట్మెంట్స్లో కార్లో పెట్టుకుని తిరుగుతున్నారు డాక్టర్లా. దాన్ని యాంపప్ చేయాలి. ఈ 0.5 ఫ్రంట్ మనం ట్యాకిల్ చేయాలి. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అరే పాకిస్తాన్లో ఉన్నాడంటే ఫాల్స్ ఫ్లాగ్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ వేసి దాన్ని వైరల్ చేస్తున్నాడు. ఫాల్స్ ఫ్లాగ్ అని వాళ్ళకి మొన్న అర్థం కాలేదు. ఇవాళ ఒక 24-36 గంటల లోపల వాళ్ళ కోర్టు ముందే వాళ్ళ జనాల్ని వాళ్ళ గవర్నమెంట్ చంపేస్తుంది. ఇది ఆ బుర్రలకు ఎప్పుడు అర్థం అవుతుంది అని చాలా మంది ఎక్స్పర్ట్కి అర్థం కావట్లా. అండ్ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పేలుడు స్థలంలో మనకి దొరికింది అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్. మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సీజ్ చేసిన అమౌంట్ కూడా 800 కిలోలు. పుల్వామాకి 10 జరిగే విధ్వంసం అది. దట్స్ ద రీజన్ ఇవాళ బార్డర్ దగ్గర మన డిఫెన్స్ ఫోర్సులు ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాయో, బార్డర్ లోపల ఉండే మన ఇంటెలిజెన్స్ ఫోర్సులు ఉంటాయి కదా, అది 0.5 ఫ్రంట్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు దాకా పెడుతున్న సరిపోవట్లేదని ఇవాళ మనకు అర్థమైంది కదా. రెంటెడ్ అపార్ట్మెంట్స్లో కార్లో పెట్టుకుని తిరుగుతున్నారు డాక్టర్లా. దాన్ని యాంపప్ చేయాలి. ఈ 0.5 ఫ్రంట్ మనం ట్యాకిల్ చేయాలి. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అరే పాకిస్తాన్లో ఉన్నాడంటే ఫాల్స్ ఫ్లాగ్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ వేసి దాన్ని వైరల్ చేస్తున్నాడు. ఫాల్స్ ఫ్లాగ్ అని వాళ్ళకి మొన్న అర్థం కాలేదు. ఇవాళ ఒక 24-36 గంటల లోపల వాళ్ళ కోర్టు ముందే వాళ్ళ జనాల్ని వాళ్ళ గవర్నమెంట్ చంపేస్తుంది. ఇది ఆ బుర్రలకు ఎప్పుడు అర్థం అవుతుంది అని చాలా మంది ఎక్స్పర్ట్కి అర్థం కావట్లా. అండ్ మనం